హాయ్ అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మన సన్విటాక్స్ ఛానల్‌లో అయితే ఒక మంచి కాన్సెప్ట్‌తో అయితే ముందుకైతే వచ్చేసాను. అసలు ఇది ఎప్పుడో వీడియో అప్లోడ్ చేయాల్సింది కానీ కుదరలేదు. ఈరోజైతే మనం ఇసుకతో అయితే కలర్స్ అయితే తయారు చేయబోతున్నాం. శాండ్ మనం కన్‌స్ట్రక్షన్ ఇంట్లో అయితే ఏదో విధంగా అయితే ఖచ్చితంగా ఇంట్లో కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇసుక అయితే ఇంట్లో మిగిలిపోతుంది కదా! ఆ మిగిలిపోయిన ఇసుకతో ఈరోజైతే మనం కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందైతే ఇది మనము ఫుడ్ కలర్స్‌తో ఇసుక కలర్స్ తయారు చేయడం. మనం ఏం లేదండి, ఇసుకనైతే జల్లెడ చేసుకోవాలి. జల్లెడ చేసుకున్న తర్వాత కొంచెం ఇసుకనైతే తీసుకొని మన పింక్ కలర్ హోలీ రంగు ఉంటుంది కదా! హోలీ రంగు ఫుడ్ కలర్ అండ్ బట్టలకేసే ఉజాల కలర్స్‌తో రంగులు తయారు చేయడం. ఇదైతే హోలీ రంగు పింక్ కలరు. ఇసుక జల్లెడ చేసుకున్న ఇసుకలో అయితే ఆ కలర్ అయితే కొంచెం పోసేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని అలా మిక్స్ చేసేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. మనం ఏ కలర్ కలిపినా కూడా నెక్స్ట్ ఇంకో కలర్ కలిపేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, లేకపోతే కలర్ వేరేది వస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం జల్లెడ చేసిన ఇసుక తీసుకొని దానిలో అయితే మనం బట్టలకు వేసే ఉజాల కలర్ ఉంటుంది కదండి, ఆ ఉజాల కలర్ అయితే మంచిగా కలుపుకోవాలి. అందులో తర్వాత కొన్ని మధ్యలో వాటర్ అయితే యాడ్ చేయాలి. అంటే బాగా పోయకూడదు, మనకు పోస్తుంటే కలుపుతుంటే తెలుస్తుంది. నాకైతే కొంచెం కలర్ తక్కువ అనిపించింది, మళ్ళీ అందుకని ఉజాల కలర్ అయితే కలిపేసాను. మంచి కలర్కి అయితే వస్తుంది, మన ముగ్గులో హైలైట్కి వస్తుంది ఇది వైలెట్ కలరు. కొంచెం ఎక్కువ కలర్ ఎక్కువైందనేసి మళ్ళీ కొంచెం ఇసుక అయితే పోసాను నేను. ఇలా మనం హోమ్మేడ్ కలర్స్ ఇంట్లో తయారు చేసుకొని మన ముగ్గులో కలర్స్ నింపుతుంటే మంచిగా అనిపిస్తుంది మనకి. ఇట్లా హోమ్మేడ్ కలర్స్కి ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా కలర్స్ తక్కువైనా కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకో కలర్ కలిపితే ఇట్లా కలర్ అనేది డిఫరెంట్గా వస్తుంది. అట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో. ఇవన్నీ కలర్స్ కలుపుకొని పక్కన పెట్టుకొని అవన్నీ తర్వాత చూపిస్తా, ఎండలో పెట్టుకోవాలి. మనం ఏ కలర్ కలిపినా కూడా హ్యాండ్ వాష్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొంచెం ఇసుక అయితే తీసుకున్నాను నేను. ఇది ఫుడ్ కలర్ గ్రీన్ కలరు. ఈ గ్రీన్ కలర్ అయితే మంచి ముదురు ఆకుపచ్చ రంగులోకి వస్తుంది. నా దగ్గర అయితే కొంచెమే ఉండే గ్రీన్ కలరు, దాని వరకే ఫుడ్ కలర్కి సరిపోయేంత తీసుకున్న ఇసుక. అందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి మంచి గ్రీన్ కలర్కి అయితే వచ్చేసింది. ఇది కూడా కలపడం అయిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత కలర్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక న్యూస్ పేపర్ తీసుకొని అందులో కూడా ఇంకొంచెం ఇసుక అయితే పోసేసుకున్నా. మనకి షైనింగ్ రావాలంటే ఇందులో కొన్ని మెరుపులు యాడ్ చేసుకుంటే షైనింగ్ అనేది వస్తుంది. ఇది ఏంటంటే ఫుడ్ కలర్ ఎల్లో కలర్, ఇది పసుపు కలరు. ఈ ఫుడ్ కలరు ఇసుకలో కలుపుకోవడం వల్ల మనకి మంచి పసుపు రంగు అనేది రెడీ అవుతుంది. ఇంట్లో ఎప్పుడైనా మనం ఫెస్టివల్స్కే కాకుండా మనం రెగ్యులర్గా కలర్స్ చేసేసుకోవాలంటే బయట కొనకుండా ఎల్లో కలర్ అనేది ఇంట్లో ఇట్లా హోమ్మేడ్గా తయారు చేసుకుంటే మనకి రెగ్యులర్ యూజింగ్కి చాలా బాగుంటుంది. మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు కదా. ఫుడ్ కలర్స్కి 10 రూపాయల ఖర్చుతో మనం ఒక 2 నెలలకి 3 నెలలకి సరిపడా కలర్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇట్లా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అయితే ఇసుక అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ ఇసుకతో అయితే ఫుడ్ కలర్ కలిపేసి ఇట్లా ఎల్లో మనం డైలీ ముగ్గులో ఇట్లా కడపకి వేసుకోవచ్చు, ఎల్లో కలర్ కూడా. చూడండి మంచి చక్కటి ఎల్లో కలర్ అయితే రెడీ అయిపోయింది. ముగ్గులో అట్రాక్టివ్గా ఉండే కలర్ అయితే ఇది. మన రెగ్యులర్గా పసుపు బదులు ఈ కలర్ అయితే కొంచెం తయారు చేసి పెట్టుకొని ముగ్గు మధ్యలో వేసుకుంటే కూడా
మనకి కలర్ అనేది చాలా నీట్గా అందంగా కనబడుతుంది. ఇదైతే మర్చిపోవద్దండి, మనం ఏ కలర్ కలిపినా కూడా ఖచ్చితంగా హ్యాండ్ వాష్ పెట్టుకోవాలి, లేకపోతే మనం అనుకున్న కలర్ కాకుండా వేరే కలర్లోకి వస్తుంది. ఇదైతే క్లిప్లో మర్చిపోయానండి. ఈ రెడ్ కలర్ అనేది కుంకుమ ప్యాకెట్ ఉంటుంది కదా బయట మనం పూజకు వాడే కుంకుమ. ఈ కలర్ని అయితే ఆ కుంకుమని ఇసుకలో కలుపుకోవాలి. ఎండలో పెట్టేటప్పుడు చూపిస్తానైతే చూపించలేదు. చూడండి, ఎండలో పెట్టేశాను నేను. ఎండలో పెట్టినాక మనకు బయట కొన్న కలర్స్కి ఈ కలర్స్కి అయితే ఏం తేడా కనిపించవు. సేమ్ మనం బయట కొన్న కలర్ లాగానే ఉంటాయి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు చేసుకోండి, చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్. ఓకే, మరిన్ని కొత్త వీడియోలు అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Okay, thank you for watching. Bye bye.